హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సూర్య గారు యాక్ట్ చేసిన మూవీ రెట్రో నిన్న రిలీజ్ అయింది. బట్ నేను ఇవాళ చూశానమాట. సినిమా అంతా కంప్లీట్లీ బోరింగ్ అనమాట. అసలు రెట్రో స్టోరీ ఏంటంటే, సూర్య ఒక చాలా క్రూయల్ పర్సన్ అనమాట. ఎంత క్రూయల్ అంటే పెద్ద రౌడీ షీటర్ అనుకోవచ్చు. ఓకే, సో అలాంటి ఆయన జస్ట్ ఒక లవ్ కోసం వేరే ఊరు వెళ్ళిపోతాడనమాట. ఇది కాన్సెప్ట్. ఆ తర్వాత తనకు వచ్చిన సిచ్యువేషన్స్ ఏంటి, ఎలా ఫేస్ చేశాడు, ఎలా ఎదుర్కొన్నాడు అనే దాని మీద ఈ రెట్రో మూవీ అంతా ఉంటుంది అనమాట. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే డిజాస్టర్ అయిపోయిందనే చెప్పొచ్చు. సినిమా అయితే మాత్రం అసలు బాగాలేదనే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ అంత 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 ఇదిగా ఉంటుందో, అంత కంప్లీట్లీ బోరింగ్ ఉంటుంది అనమాట. సో ఇంటర్వెల్ అయితే కొంచెం బాగుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి బాగుంటుంది. అలాగే క్లైమాక్స్లో కూడా పర్లేదు, చూడొచ్చు అన్న ఫీలింగ్ తప్ప సినిమాలో అంతా మొత్తం ఫ్లాట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అండ్ మ్యూజిక్ కూడా అంత బాగోదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంత బాగోదు. బట్ సూర్య గారి పర్ఫార్మెన్స్, సూర్య గారి యాక్టింగ్ కోసం ఎవరైతే చూడాలనుకుంటున్నారో, ఎవరైతే సూర్య ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు మాత్రం ఈ సినిమాని చూడమని చెప్తున్నాను. ఎందుకంటే సూర్య గారి యాక్టింగ్ కొంచెం బాగుంటుంది. కానీ స్టోరీ అంత ఏముండదు కాబట్టి స్టోరీలోని మీరు ఎంత చూసినా సరే మీకు అంత బోరింగ్ అనిపిస్తుంది అనమాట. అరే ఎందుకు వచ్చారా సినిమాకి అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. కోర్స్ సూర్య గారు హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ ఆ హార్డ్ వర్క్ అనేది వేస్ట్ అవుతుంది. బిఫోర్ ఆయన యాక్ట్ చేసిన మూవీ కంగువా ఎంత భారీ బడ్జెట్ మూవీ అందరికీ తెలుసు. అది చాలా పెద్ద డిజాస్టర్ అయిపోయింది. సో సూర్య గారి కష్టం మిగులుతుంది కానీ ఫలితం మాత్రం రావట్లేదు. సో సూర్య గారు మంచి స్క్రిప్ట్ ఎంచుకొని మంచిగా యముడు సిరీస్ ఎలా అయితే చేశారో అలాగా సూర్య సన్ ఆఫ్ కిషన్ ఇలాంటి సినిమాలు ఎంచుకొని చేస్తే ఇంకా బాగుంటుంది. బట్ ఏదేదో చేద్దాం అనుకుని ఏదేదో చేసేస్తే ఆ రిజల్ట్ కూడా ఏదేదో అయిపోతుంది, ఎటో వెళ్ళిపోతుంది. సో ఈ రెట్రో మూవీ అయితే మాత్రం కంప్లీట్లీ డిజాస్టర్ అని మాత్రం చెప్పొచ్చు. సో మీరు కూడా మీకు ఓపిక ఉంది, పేషెన్స్ ఉంది, నేను సినిమా చూసి ఏదైనా తట్టుకోగలంటే వెళ్ళండి. సూర్య గారి కోసం అయితే సినిమాని చూడండి. లేదంటే సూర్య ఫ్యాన్స్ ఎవరైనా కాదనుకుంటే మీరు ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఏదో నెట్ఫ్లిక్స్ చూసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. ఇది నా ఫీలింగు. మీరు చూసి మళ్ళీ నా కామెంట్స్లో చేయండి ఎలా ఉంది సినిమా అనేది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేబీ టాక్స్. బై బాయ్.